హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు ఫ్యామిలీ అంటే కుటుంబ కథానాయకుడు అనేటటువంటి పేరున్న హీరో ఎవరైనా ఉన్నారంటే ఇంకెవరు మన విక్టరీ వెంకటేషే. రీసెంట్గా సైంధవ్ అనేటటువంటి ఒక మంచి ఎనర్జెటిక్ మూవీతో ఒక థ్రిల్లర్గా వచ్చినటువంటి ఈ సినిమా జనాల్ని అంతగా ఆదరించలేదు. సో అందుకనే ఏంటంటే మన విక్టరీ వెంకటేష్ గారు మళ్ళీ ఒక కొత్త సినిమాతో ఒక ఎంటర్టైన్మెంట్ మూవీతో మళ్ళీ జనాల ముందుకు వద్దాం అనుకుంటున్నారు. సో ఆల్రెడీ ఇప్పటికే రిపీట్ అయినటువంటి F2 కాంబినేషనే మళ్ళీ రిపీట్ చేయబోతున్నారు అనమాట. అంటే అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా మళ్ళీ మూడో సినిమా తెరకెక్కబోతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్స్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన సపరేట్ మార్క్ని అయితే క్రియేట్ చేసుకున్నాడు అనమాట. ఇప్పటి వరకు తీసినటువంటి 6 సినిమాలు అయితే సూపర్గా హిట్ అయినాయి. సో ప్రెజెంట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి వెంకటేష్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు అనేటటువంటి టాక్ వచ్చినప్పటి నుంచి కేవలం ఇది పుకార్లు మాత్రమే అనుకుంటున్నారు. బట్ దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట చిత్ర బృందం. సో ఈ మంత్ ఉగాదిన ఈ సినిమాకి ముహూర్తం అయితే పెట్టారంట. సో ఈ సినిమాని ఉగాదికి స్టార్ట్ చేయబోతున్నట్టు అండ్ ఈ సినిమాకి ఏంటంటే సంక్రాంతికి కలుద్దాం అనేటటువంటి టైటిల్స్ని అనుకుంటున్నారు అనిల్ రావిపూడి గారు అనేటటువంటి మాటలు సోషల్ మీడియాస్లో తెగ తిరుగుతున్నాయి. సో ప్రెజెంట్ ఏంటంటే వెంకటేష్ గారు కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే రానా నాయుడు సినిమా నుంచి వచ్చిందో ఎందుకో వెంకటేష్ కూడా ఫ్యామిలీ హీరోస్కి లేదంటే ఫ్యామిలీకి చాలా దూరంగా వెళ్ళిపోయాడు అనిపించింది. అండ్ రీసెంట్గా వచ్చినటువంటి సైంధవ్ సినిమా కూడా చాలా క్రూయల్గా తీద్దాం అనుకున్నారు. లైక్ మనకి తమిళ్లో విక్రమ్ ఎలా అయితే ఉందో ఆ లెవెల్లో తీద్దాం అనుకున్నారు. బట్ ఎందుకు అది వర్కౌట్ అవ్వలేదు. సో సైంధవ్ని సెకండ్ పార్ట్ అనేసి లాస్ట్లో రివీల్ చేయడం జరిగింది. మనకు తెలియదు కాదు, ఆ సినిమా రాకపోతే బాగుండని నా ఉద్దేశం. సో వాట్ ఎవర్ మీరేమనుకుంటున్నారు? మళ్ళీ అనిల్ రావిపూడి అంటే F2 ఏ లెవెల్లో హిట్ అయిందో F3 అంతగా అయితే హిట్ అయితే అవ్వలేదని నా పర్సనల్ ఒపీనియన్. అంటే F2 ఉన్నంత ఎనర్జెటిక్గా F3కి అంత మంచి కలెక్షన్స్ కానీ లేదంటే టాక్ కానీ పెద్దగా రాలేదు. సో అందువల్ల ఏంటంటే సింగిల్ స్టార్ హీరోగా రాబోతున్నాడా, మల్టీ స్టార్గా వెంకటేష్తో ఉండబోతున్నాడా అనిల్ రావిపూడి అన్న విషయాన్ని ఏప్రిల్ 9న ఉగాది సందర్భంగా ఈ సినిమాకి అయితే ముహూర్తం ఖరారు చేశారంట. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, ఎక్స్ట్రా యాక్టర్స్ ఎవరున్నారు, కమిడియన్స్ ఎవరున్నారు, అసలు కాస్టింగ్ కౌచ్ ఏంటి, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఇలా చాలా క్వశ్చన్స్కి సమాధానం రావాల్సి ఉంది. సో మరికొద్ది రోజుల్లో అనిల్ రావిపూడి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్గా సమాచారాన్ని అందించబోతున్నారంట. సో ఇప్పటివరకు మీకు నచ్చినటువంటి అనిల్ రావిపూడి గారి సినిమాల్లో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ మూవీ ఏంటి? సో నాకైతే మాత్రం చాలా సినిమాలే ఉన్నప్పటికీ కూడా రాజా ది గ్రేట్ అంటే ఎందుకు ఒక సపరేట్ ఒక వైబ్రేషన్ అబ్బా నాకు. అంటే ఒక హీరోని బ్లైండ్గా చూపిస్తూ అంత అందంగా సినిమాని అంత పవర్ఫుల్గా అంత కామెడీ ఎంటర్టైన్గా తీయగలిగాడంటే అనిల్ రావిపూడి ఎవరితో అయినా సరే యాక్షన్ చేయించగలడు, అంటే ఎవరితో అయినా సరే మంచి కథను తీయగలడు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో మీకు అనిల్ రావిపూడి మూవీస్లో మీకు నచ్చినటువంటి ద బెస్ట్ మూవీ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.